నమస్తే N99 న్యూస్ కి స్వాగతం। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీస్ స్టేషన్ లో జరిగిన అజ్ఞాత మావోయిస్టుల కుటుంబ సభ్యులతో అవగాహన సదస్సు నిర్వహించారు। ఇంటికి రండి కుటుంబంలో జీవించండి అంటూ చర్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మారుమూల ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలకు అజ్ఞాతంలో జీవిస్తున్న దళ సభ్యుల కుటుంబ సభ్యులకు అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సమక్షంలో చర్ల మండల సిఐ రాజవర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ సందర్భంగా నలుగురు మిలిసియా సభ్యులు లొంగిపోయారు। ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ అజ్ఞాత ప్రాంతంలో తుపాకీ పట్టుకుని జీవించే కన్నా జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంత జీవనం సాగించాలని ఇవరి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు। తల్లిదండ్రులుగా సోదరులుగా మావోయిస్టు పార్టీలో చేరిన కూతుర్లుగా నుంటే వెళ్లి మచ్చ చెప్పి లొంగిపోయే విధంగా చూడాలని, తల్లిదండ్రులను చూడని బిడ్డల అజ్ఞాతంలో జీవించిన కంటే పోలీసు వారి ఆధ్వర్యంలో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి ప్రభుత్వం అందించే పారితోషికం కానీ అన్ని సదుపాయాలు వారికి చేకూర్చేలా పోలీస్ వ్యవస్థ మీకు సహాయం చేసిందని ఈ సందర్భంగా మాట్లాడారు। అనంతరం గతంలో లొంగిపోయిన మావోయిస్టులకు మడవి కృష్ణకు 4 లక్షల రూపాయల చెక్కును అందించారు। ముగ్గురు సభ్యులకు 1 లక్ష రూపాయల చొప్పున ఏఎస్పీ పరితోష్ పంకజ్ మరియు ఓఎస్డి సాయి మనోహర్ చేతుల మీదుగా అందించారు। ఓఎస్డి సాయి మనోహర్ మాట్లాడుతూ పోలీసు ఎదుట లొంగిపోయిన వారి బయట పదనవసరం లేదని, అడవుల్లో ఉంది మరణించి కన్నా లొంగిపోయి జీవించడం మేలని ఈ సందర్భంగా అన్నారు। కార్యక్రమంలో తదనంతరం చర్ల పోలీస్ శాఖ ద్వారా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు। ఈ కార్యక్రమంలో చర్ల మండల సిఐ రాజవర్మ, దమగూడెం సిఐ అశోక్, అశ్వపురం సిఐ అశోక్, చర్ల ఎస్ఐలు మరియు టీవీఆర్ సూరి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు। సిఐ గారికి, అశ్వపురం సిఐ అశోక్ సార్కి, అదేవిధంగా చర్ల ఎస్ఐ గారు సూరి గారు, అదేవిధంగా నర్సిరెడ్డి ఎస్ఐ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి 7 గ్రామాల నుంచి 10 మంది మావోయిస్టు దళ సభ్యులు వివిధ ర్యాంకులలో పనిచేస్తున్నారు సార్। ఎర్రలపాటి నుంచి 3 ఉన్నారు సార్, కొండవాయి నుంచి 1 ఉన్నారు సార్, కృష్ణారాంపాడు నుంచి 1 ఉన్నారు సార్, పట్టిగూడెం, రాళ్ళపురం, చెన్నాపురం 3 గ్రామాల నుంచి 1 ఉన్నారు సార్, కొరకడపాడు నుంచి 2 ఉన్నారు సార్। వీళ్ళు మావోయిస్ట్ పార్టీలో వివిధ హోదాలో ఉన్నారు సార్। పార్టీ మెంబర్స్ నుంచి ఏసీఎం క్యాడర్ వరకు చర్ల పార్టీ చంద్ర టీంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు సార్। ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, గత 2-3 నెలల నుంచి సార్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కన్స్ట్రక్షన్ అనేది చాలా యుద్ధ ప్రాతిపదికన జరగడం వల్ల అక్కడ ఉన్న మావోయిస్ట్ క్యాడర్ అనేది వివిధ ఎక్స్ఎంఎఫ్ఐలో న్యూట్రలైజ్ అవ్వడం జరుగుతుంది సార్। అందుకే మన ఏరియాలో ఉన్న యూసీ ఫ్యామిలీ సభ్యులకి ఈ అవగాహన కార్యక్రమం పెట్టి వారి కుటుంబ సభ్యులతో సరళ అవకాశం ఎక్కువ ఉంది సార్। ముఖ్యంగా ఎందుకంటే సార్ 2018లో నేను ఇక్కడ చర్యలు వచ్చినాను సార్। అప్పుడు అరౌండ్ 30 మెంబర్స్ యూసీ క్యాడర్ ఉండే సార్। 2020 అశోక్ సార్ ఇన్స్పెక్టర్ ఉన్న టైంకి సార్ 12 మెంబర్స్ అయినారు సార్। మా టార్గెట్ ఏంటంటే సార్, మళ్ళీ ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోయేసరికి చర్లలో 0 చేయాలనేది మా ఉద్దేశం సార్। ఖచ్చితంగా అట్లా చేయడం కోసం మేము కృషి చేస్తాము సార్। మేము తప్పకుండా మేము మాట ఇస్తున్నాం సార్। అదేవిధంగా కుటుంబ సభ్యులకి మీరు దగ్గరగా ఉండి వాళ్ళు మిగిలిన జీవితం సంపూర్ణ జీవితాన్ని ఆనందంగా గడపాలని ఈ ముఖ్య ఉద్దేశం మీరు చూస్తున్నారు। సరెండర్ అయిన వాళ్ళు ఎంతమంది మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు। మన ఇంటికి వచ్చి ఇంటి వాతావరణంతో ఉండి ఎటువంటి ప్రాణభయం లేకుండా ఎంత స్వేచ్ఛగా జీవిస్తున్నారు। మీ కళ్ళ ముందే చాలా మంది ఊళ్ళల్లో ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు లొంగిపోతున్నారు। మీరు అనవసరంగా మీ చిన్న జీవితాలను అనవసరంగా నాశనం చేసుకోకుండా మీరు ఇంటికి వచ్చి మీ కుటుంబం ఎంత లోపల ఉన్నా కొంచెం పోయి మాట్లాడి ఉన్న ఈ 10 మందిని కూడా మీ కుటుంబాన్ని దగ్గర చేర్చి చెల్లలో యూజీ క్యాడర్ అనేది లేకుండా చేయాలనేది కార్యక్రమం ముఖ్య ఉద్దేశం। దాని మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటే చిన్న కోరిక, మీరు వెళ్ళి మాట్లాడి తీసుకొచ్చి సరెండర్ చేస్తే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏం కావాలనేది మా గవర్నమెంట్, మా ప్రభుత్వం చూసుకుంటుంది। మీ జీవితానికి సరిపడా సౌకర్యాలన్నింటినీ కూడా సమకూర్చాము। దయచేసి ఆలోచించి అందరినీ కూడా జనజీవన సంస్థలో కలవాలని కోరుకుంటున్నాను।
థ్యాంక్ యూ సార్. పాటిస్తానా లేదా అని. ఇప్పుడు ఎవరైతే లేడీస్ వెళ్తారో మహిళలు నక్సలిజము ఆ దళంలో చేరడం వల్ల కూడా వాళ్ళకి ఎక్కడ సమాన హక్కులు ఉన్నాయి. వాళ్ళు మూటలు పోయాలి, అన్ని వెట్టి చాకరీ చేయాలి, పట్టుకున్నాడు ఇవన్నీ తుపాకీ పట్టుకోవాలన్నా కూడా పట్టుకునే స్థాయి కాదంటారు వాళ్ళు. మహిళల పైన అరాచకాలు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. సో మీరు ఈ 10 మంది ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో మీరు ఒక్కసారి ఆలోచించి, ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన డెవలప్మెంట్ వేరే ఇక్కడ కూడా లేదు. మీరు ఈ పూసుకు పనిచే రాంపురం చూడండి, అదేవిధంగా కోర్నపల్లి, ఇమ్మలగూడి ఇవన్నీ కూడా ఒక్కసారి చూస్తే కిలోమీటర్ 2 కిలోమీటర్ల తేడానే మీకు ఎంత తేడా కనపడుతుంది డెవలప్మెంట్ అనేది. ఆ ఊర్లలో విద్యుత్ అనేది లేదు, కరెంటు ప్రాపర్గా రాదు, సెల్ నెట్వర్క్ లేదు, రోడ్డు లేదు, వర్షం పడ్డదంటే ఎటో అనే ఉండాలి, వాగులు వంకలు దాటరాదు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ మీకోసం ఇంత డెవలప్మెంట్ చేస్తా అంటే మీరు కూడా ఒక్కసారి ఆలోచించి దాంట్లో ఉండడం వల్ల ప్రయోజనం ఏంటిదనేది ఆలోచించాలి. ఈ 10 మంది ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో నాకు తెలుసు చాలామంది అప్పుడప్పుడు పోయి కలిసి వస్తారు, చిన్నగా సాధక బాధకలు ఉంటే చెప్పుకొని వస్తారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 10 మంది ఫ్యామిలీస్ కూడా ఈసారి ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ కూడా బాగాలేదు కాబట్టి అనవసరంగా మీ పిల్లలు పరిపశులు కావచ్చు. వాళ్ళకి చెప్పండి, కొత్తగూడెం పోలీస్ ఎప్పుడు కూడా మీకు ముందు ఉంటుంది. చెర్లా ఇన్స్పెక్టర్ రాజవర్మ కూడా చెప్పినట్టు మనకు ఎడబ్ల్యూ నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రాద్రి కొత్తగూడెము ముందంజలో ఉన్నది. సో దానికి అనుగుణంగా వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు చూడండి, కూసుకుప్ప వరకు రోడ్ ఉన్నది. వేరే జిల్లాలలో మంచి జిల్లాలలో కూడా ఇంకా రోడ్ కనెక్టివిటీ లేదు. బ్రిడ్జిలు పడతాయి, సెల్ ఫోన్ నెట్వర్క్లో టవర్స్ పడతాయి, విద్యుత్ స్తంభాలు వచ్చినాయి. ఎక్కడైతే నీళ్ళ ప్రాబ్లం ఉన్నదో పోలీస్ తరఫున అక్కడ బోర్డులు కూడా ఇప్పిస్తారు. అది కాకుండా మండల లెవెల్ స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ కానీ. It's a matter of pride for Kottagudem police that 4 Maoist cadets are being surrendered, and they are also Kottagudem police was able to conduct intensive operations along with the awareness programs, community outreach programs, and as a result. మీరు కూడా అపీల్ చేస్తున్నాము మనం సైడ్ నుంచి. ఎవరెవరు బయట నుంచి మీ ఊరికి వస్తారు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లోకల్ సిఐకి, లోకల్ ఎస్ఐకి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కాకపోతే అందరికీ అపీల్ చేయండి, గవర్నమెంట్ మీకోసం పని చేస్తారు, లోకల్ పోలీస్ మీకోసం పని చేస్తారు. లోకల్ పోలీస్ ముందుకే సరెండర్ చేయండి, మీకు మంచిగా లైఫ్ ఉంటుంది. ఓకే, సో మా తరఫు నుంచి అన్ని సపోర్ట్ చేస్తారు, బట్ మీ తరఫు నుంచి కూడా సపోర్ట్ కావాలి. సో థ్యాంక్ యూ. అది